ఇక్కడున్న ఈ ప్రత్యేకమైన తరగతికి వచ్చిన ప్రతి సహోదరుడికి ప్రతి సహోదరికి నా వందనాలు చెప్తున్నాను. అందరికీ ప్రకటన గ్రంథం చదవాలనే ఆలోచనతో మనం ఇక్కడ చేయడం, దాని కొరకు కృషి చేద్దాం. ప్రకటన గ్రంథం చదవాలి. ప్రకటన గ్రంథానికి సంబంధించి ఎక్కువ మంది భయపడతాం. కారణం ఏంటంటే మనకు అర్థం కాని సంగతులు చాలా ఉంటాయి. అంటే అర్థమయ్యి ఉన్నాయి, అర్థం కాని సంగతులు చాలా ఉంటాయి. అయితే ప్రకటన గ్రంథం డిఫరెంట్గా రాయబడింది. డిఫరెంట్ అంటే మామూలుగా కాకుండా అలంకారిక భాషలో రాయబడింది. అది ప్రాబ్లం. ఈ అలంకారిక భాష తెలిస్తే అసలు ప్రాబ్లం ఉండదు. అలంకారిక భాష తెలియకపోవడం వల్ల మన ప్రాబ్లం. అలంకారిక భాష అంటే ఒక విషయాన్ని మరొక విషయంతో పోల్చి చెప్పడం అలంకారం. అలగొరి అంటాం కదండి. అంటే ఒక విషయం అంటే ఒకటంటే ఒకటి కాదు, మూడంటే మూడు కాదు, ఏడంటే ఏడు కాదు, 10 అంటే 10 కాదు, 6 అంటే 6 కాదు, 666 అంటే 666 కాదు. అలాగంటే అక్షరార్థం కాదు, ఏదో ఉంది అక్కడ. బొగులను అంటే బొగులను కాదు. అంటే అదే ఆ విషయాన్ని తెలిస్తే అసలు వరి ఉండదండి. రెండోది ఏదంటే భూకంపం జరిగింది అని చెప్పేసి అని చదువుతాం. అంటే భూకంపం జరిగిందా, జరగబోతుందా, జరిగినట్టుగా దర్శనం చూసాడా? దర్శనం చూశాడండి. అది ఏదో వాస్తవం కాదండి. భూకంపం జరిగినట్టుగా దర్శనం చూశాడండి. యాక్చువల్ మనం టీవీలో మనం కూర్చున్న టీవీ చూస్తాం, అలాగే ఆయన చూశాడండి. అక్కడేదో జరుగుతున్నట్టు చూశాడు, దాన్ని రాశాడు. అంటే మన రోజు అంటే జరిగిపోతుంది, లేదా జరిగిపోయింది, లేదా జరుగుద్ది అని చూస్తాం అన్నమాట. అక్కడ మనకు ప్రాబ్లం వచ్చిందండి. అంచేత అలా కాకుండా ఆ పుస్తకం ఎలా రాయబడిందో అలా చూడగలిగితే ఏ సమస్య లేదండి. ఏ సమస్య లేదండి. ఇప్పుడు అలంకారిక భాష అనుకున్నాం. అంతకుముందు పాత మందుల్లో అలంకారిక భాషలో ఏ పుస్తకం రాయబడిందండి? ఎస్కేల్ రాయబడిందండి. జకరియా గ్రంథం రాయబడింది, దానియేలు గ్రంథం రాయబడింది. అంచేత ఇంతకుముందు మనం చూసాం. అంచేత ఈ అలంకారిక భాష కూడా కొత్తదేం కాదు మనకి. అంతకుముందు మనకు పరిచయం ఉన్న భాషే. అలంకారిక భాష మనకు పరిచయం ఉంది, కానీ మనం పట్టించుకోలేదు. అదే మనకు అక్కర్లేదు అనుకున్నాం, ఇది మనకు కావాలనుకుంటే కంగారు పడతాం. అలా కంగారు లేకుండా చదవడానికి ప్రయత్నించాం. అసలు ఎవరు రాస్తున్నారు? యోహాను రాస్తున్నాడు. ఎవరికి రాస్తున్నాడు? శ్రమల్లో ఉన్న క్రైస్తవులు రాస్తున్నాడు. ఎందుకు రాస్తున్నాడు? ఆ శ్రమల్లో ఉన్న వారిని ఆదరించడానికి రాస్తున్నాడు. ఇప్పుడు భూకంపం వచ్చింది అనుకున్నాం. భూకంపం వచ్చింది, శ్రమల్లో ఉన్నవారికి వస్తుందా? శ్రమ పెడుతున్న వాళ్ళకి వస్తారా? శ్రమ పెడుతున్న వాళ్ళకి వస్తాయి. శ్రమ పెడుతున్న వాళ్ళకి వస్తుంది అన్నట్టు మనం భయపడవలసిన అవసరం ఏంటండి? అంతే కదండి. శ్రమ పెట్టేవాడికి వస్తుందా? శ్రమ పడుతున్న వాడికి వస్తుందా? పెట్టేవాడికి వస్తుంది. ఇప్పుడు మనం శ్రమ పెడుతున్నామా? లేదు. మనకి దానికి ఏం సంబంధం లేదు. అక్కడ ఎవరో ఉన్నారు, శ్రమ పడుతున్నారు, ఇక్కడ ఎవరో ఉన్నారు, శ్రమ పెడుతున్నారు. ఈ శ్రమ పెట్టే వాళ్ళకి భూకంపం వస్తుందని, లేదా తెగులు వస్తుందని, లేదా మిడతలు వస్తాయని చెప్పాడు. అప్పుడు ఎవరు భయపడాలి? ఆ శ్రమ పెడుతున్నా కూడా భయపడాలి. ఇప్పుడు మనం చదువుకుని మనం భయపడుతున్నాం, ఆ సందర్భంగా భయపడుతున్నాం. అది కొంచెం క్లియర్ అయితే ప్రాబ్లం ఉంటుంది. అలాగా కొంచెం చదవడానికి ప్రయత్నించాను. ఆదికాండమేమో అన్నిటి ప్రారంభం పుస్తకం అయితే, ప్రకటనేమో అన్నిటి ముగింపు పుస్తకం. దేవుడు అలా సెట్ చేశాడండి. అన్నిటి ప్రారంభంగా వివరించే పుస్తకం ఆదికాండం,
అన్నిటి ముగింపు తెలియజేసే పుస్తకం ప్రకటన. అందుకే బైబిల్లో కూడా ఆదికాండం ముందు పెట్టారు, ప్రకటనేమో ఆఖరి పెట్టారు. బ్రహ్మాండ సెటప్, బ్రహ్మాండ సెటప్. ఈరోజు మనం చదివేది ప్రకటన గ్రంథం. ప్రకటన గ్రంథం అనే మాటకు అర్థం ప్రత్యక్షత, ప్రత్యక్షత, తెరతీయుట, బయలుపరచుట, అపోకలిప్సిస్, అపోకలిప్సిస్ అనే గ్రీక్ పదం నుంచి ఈ మాట వచ్చిందండి. మనం గ్రీక్ బైబిల్లో చూస్తే ఈ పదం ఉంటుంది. ప్రత్యక్షత అనే మాట ఎందుకు వాడాడంటే, తెరతీయుట అనే మాట ఎందుకు వాడాడంటే, పాత మన కాలంలో కొన్ని మర్మాలుగా ఉన్నాయి. దానియేలు గ్రంథంలో ఇవి బయలుపరచొద్దు అని చెప్పేసాడు. ప్రకటనలోనేమో బయలుపరచు అన్నాడు. అది తేడా. పాత మందంలోనేమో బయలుపరచొద్దు అని చెప్పేసి అన్నాడు. క్రొత్త మందంలోనేమో లేదు, ప్రకటన గ్రంథంలోనేమో బయలుపరచు. ఇక మర్మాలు ఏం లేవండి, అన్ని బయలుపరచకండి. ఇక మర్మం అంటుంటే ఒకటే ఉంది, యేసుప్రభు రెండో రాకడ ఎప్పుడు అనేది ఒకటే మర్మం. ఇక అన్ని బయలుపరచబడ్డాయి. ఇక బయలుపరచబడవలసిన ఇంకేమున్నాయి? ఇంకేమైనా అన్ని బయలుపరచబడ్డాయి. యేసుప్రభు ఎప్పుడు వస్తారని మాత్రం బయలుపరచబడ్డాయి. ఎప్పుడు బయలుపరచబడతాడు? ఆయన వచ్చిందే బయలుపరచబడతాడు. అందుకే యేసుప్రభు ఎంత భయంకరంగా చెప్పారంటే, తండ్రి తప్ప దేవతలు కానీ కుమారుడు కూడా తెలియదు అని చెప్పేసి. అంతే, ఇంకెవరు తెలుస్తుంది? ఇంకెవరు తెలియదు అన్నమాట. పాత మన కాలంలో మర్మంగా ఉన్న సంగతులన్నీ కూడా క్రొత్త మన కాలంలో బయలుపరచబడ్డాయి. ఈ మాటల్ని అసలు మనం ప్రకటన గ్రంథం పుస్తకంలోనే ఆ పైన ఆ హెడ్డింగ్ దగ్గర రాసేసుకుంటూ మంచిదండి. అది జెన్యూన్ రాసుకోవచ్చు. గ్రంథకర్త యోహాను రాస్తున్నానని తన గ్రంథకర్తనని యోహాను చెప్పాడు. 1:1 యేసుక్రీస్తు తన దాసులకు కనపరచుటకు దేవుడు ఆయనకు అనుగ్రహించిన ప్రత్యక్షత. ఈ సంగతులు త్వరలో సంభవింపనే ఉన్నది. ఆయన తన దూత ద్వారా వర్తమానం పంపి తన దాసుడైన యోహానుకు వాటిని సూచించాను. కాబట్టి యోహాను ఈ పుస్తకాన్ని రాస్తున్నాడు. 9వ వచనంలో కూడా
తొమ్మిదో వచనం కూడా, మీ సహోదరుడును యేసును బట్టి కలుగు శ్రమలోను రాజ్యములోను సహనములోను పాలివాడను అయిన యోహానును నేను దేవుని వాక్యము నిమిత్తమును యేసుక్రీస్తును గుర్చిన సాక్ష్యము నిమిత్తమును పద్మాసు ద్వీపంలో పరవాసినైతిని. యోహానును నేను అంటే మీరు అంటే బైబిల్లో ఆ యోహాను గుర్తుపెట్టేసుకోవచ్చు. 1:1 యోహాను అనే మాట గుర్తుపెట్టుకోవచ్చు. 9వ వచనంలో యోహాను అనే మాట గుర్తుపెట్టుకోవచ్చు. 22 22:8లో 22:8 యోహానును నేను ఈ సంగతులను వినిన వాడను చూచిన వాడను. నేను విని చూచినప్పుడు వాటిని నాకు చూపుచున్న దూత పాదములు ఎదుట నమస్కారం చేయుటకు సాగిలపడగా, యోహానును నేను ఈ సంగతులను వినిన వాడను చూచిన వాడను. యోహానును నేను ఈ సంగతులను చూచిన వాడను వినిన వాడను. గ్రంథకర్త యోహాను 1:9-22. అయితే ఈ ప్రత్యక్షత ఎలా జరిగింది అని ఆలోచిస్తే ఈ వచనాల్లో దేవుడు బయలుపరుస్తాడు. దేవుడు ఎవరికి బయలుపరిచాడు? యేసు ప్రభువుకు బయలుపరిచాడు. యేసు ప్రభువుకు బయలుపరిచారు. యేసు ప్రభు ఎవరికి బయలుపరిచారు? దూతలకు బయలుపరిచారు. దూతల వరకు బయలుపరిచారు, యోహానుకు బయలుపరిచారు. యోహాను గ్రంథంలో రాశారు. దేవుడేమో యేసు ప్రభువు బయలుపరిస్తే, యేసు ప్రభు ఏమో దూతలు బయలుపరిస్తే, దూతలేమో యోహాను బయలుపరిస్తే, యోహానేమో ఏడు సంఘములకు చిన్న ఆసియాలోనున్న చిన్న ఆసియాలో ఉన్న 7 సంఘములకు బయలుపరిచారు. ఆ అంచీల మీద ప్రకటన గ్రంథం ప్రకటించబడింది లేదా బయలుపరచబడింది. ఆసియా ఖండం మనకు తెలుసు. ఆసియా ఖండంలో చిన్న ఆసియా ఒకటి ఉంటుంది, ఏషియన్ మైనర్ అంటారు చిన్న ఆసియా. ఆ చిన్న ఆసియాలో ఈ 7 సంఘాలు ఉంటాయి. ఆ 7 సంఘాలకి ఈ పుస్తకాన్ని రాశాడు. అప్పుడు గ్రహీతలు
గ్రహీతలు చిన్న ఆసియాలో ఉన్న 7 సంఘములు. ఆ 7 సంఘాల పేర్లు 10-11 వచనాల్లో చెప్పండి. చిన్న ఆసియాలో ఉన్న పేర్లు గ్రహీతల పేర్లు 10-11 వచనాల్లో ఉంది. ప్రభువు దినమందు ఆత్మవశుని ఉండగా ఘోరధ్వని వంటి గొప్ప స్వరము నీవు చూచున్నది పుస్తకములో రాసి ఎఫెసు, స్మర్ణ, పెర్గము, తుయతైర, సార్దిస్, ఫిలదెల్ఫియా, లవొదికీయ అను 7 సంఘములకు పంపుమని చెప్పుట నా వెనుక వింటిని. ఎవరు చెప్పారో చెప్పాడు, ఎవరికి చెప్పారో చెప్పారు, ఎవరికి పంపించాలో చెప్పాడు. అంత వివరంగా ఉంది. కాబట్టి 7 సంఘాలకి పంపించాలి. కాలము క్రీస్తు శకము 95-96 ఆ టైంలో ఈ పుస్తకం రాయబడింది. ప్రకటన గ్రంథం క్రీస్తు శకం 95-96లో రాయబడింది. అని ఎందుకనాలంటే ఎవరి కాలంలో సంఘానికి శ్రమ వచ్చిందో ఆ కాలంలో ఈ పుస్తకం రాయబడింది. కాబట్టి క్రైస్తవులు బాగా శ్రమపరిచిన వ్యక్తి ఎవరు? అలాగనమాట. అలా ఆలోచిస్తే ఈ కాలం సూట్ అవుతాడండి. అంటే రోమా చక్రవర్తులు కూడా కొందరేమో యూదులు త్వరగా ఉన్నారు, కొందరేమో యూదులు బాగా హింస పెట్టారు, కొందరేమో క్రైస్తవులకి బాగా త్వరగా ఉన్నారు, క్రైస్తవుల అభివృద్ధికి కృషి చేశారు. కొంతమంది ఏమో క్రైస్తవులు బాగా హింస పెట్టారు. క్రైస్తవులు బాగా హింస పెట్టిన చక్రవర్తి ఎవరు? ఆ కాలంలో ఇది రాయబడింది అన్నమాట. అలా ఆ కాలంలో ఇది రాయబడింది. మనకి దానియేలు 2వ అధ్యాయంలో నెబుకద్నెజరు కల వచ్చింది. ఆ నెబుకద్నెజరు కలని దానియేలు వివరించాడు. శిరస్సేమో మేలు బంగారం, అది బబులోను. భుజాలు ఛాతి వెండి, అది మాదీయ పారసీక రాజ్యం. మాదీయ పారసీక రాజ్యం. ఉదరము తొడలు ఇత్తడి, అది గ్రీకు సామ్రాజ్యం. మోకాళ్ళు పాదాలు ఇనుము మట్టి, అది రోమా రాజ్యం. ఇవన్నీ రాజ్యాలే. అందుకే దాన్నే చెబుతూ తమరి తరువాత తమరి రాజ్యం కంటే తక్కువైన రాజ్యం ఒకటి వస్తుంది అన్నాడు. అంటే బబులోను రాజ్యం మహా ఉన్నతమైంది, దానికంటే తక్కువ రాజ్యం మాదీయ పారసీక రాజ్యం. అయితే దానికంటే యాక్చువల్గా తక్కువైంది కానీ బాగా విస్తారమైంది గ్రీకు రాజ్యం. బబులోను కంటే మాదీయ పారసీక కంటే గ్రీకు రాజ్యం బాగా బాగా విస్తరించింది. ఆ తర్వాత రోమా రాజ్యం, దాని గురించి ఏమంటే బలహీనమైంది అని. ఇనుము మట్టి ఎలాగైతే అతడితో అక్కడ ఉన్న మనుషులు కూడా ఒక పొసలదు అని చెప్పేసి 3 రాజ్యాలు. అమ్మ మీ లైన్లో ఉన్నవాడు చెప్పండి, బబులోను రాజ్యాన్ని దేవుడు ఎందుకు వాడుకున్నాడండి? దేనికోసం వాడుకున్నాడండి? అంతేనండి. ఈ లైన్ అమ్మ
దేవుడు ఎందుకు వాడుకున్నాడంటే యూదుల్ని చెర తీసుకెళ్ళడానికి వాడుకున్నాడు. వాళ్ళు ఏం చేసినా ఆయనకి అనవసరం, ఆయనకు కావాల్సింది ఒకటి, యూదులు పాపం చేశారు, వాళ్ళ చెర తీసుకెళ్ళాలి, నాకు ఒక రాజ్యం కావాలి అని వాళ్ళు వాడుకున్నాడు అన్నమాట. అప్పుడు ఈ లైన్ అండి, మాదీయ పారసీక రాజ్యాన్ని దేవుడు దేనికి వాడుకున్నాడండి. మీరు మాట్లాడకూడదు, మీరు మాట్లాడండి. ఈ లైన్, మాదీయ పారసీక రాజ్యాన్ని దేవుడు దేనికి వాడుకున్నాడు. ఏమా అమ్మా, దేవాలయం కట్టడానికి, లేకపోతే యూదుల్ని బబులోని చెరలో ఉన్న యూదుల్ని తిరిగి పంపించడానికి. అసలు మీరు ఎందుకు డబ్బులు పడ్డారు చెప్పకూడదు అంతసేపు, ఎందుకు అయ్యారు అవునా కదా అని. ఎందుకు అవునా కాదు, అవును. ఎవరండి యెరూషలేము దేవాలయం కట్టడానికి యూదులు పంపించింది ఎవరండి? ఏ చక్రవర్తి? కోరెషు. కోరెషు కూడా కోరెషు ద గ్రేట్ అంటారండి. కోరెషు కూడా ద గ్రేట్ అంటారండి. దేవుడు కోరెషు కనపడ్డాడండి, దేవుడు కోరెషుతో మాట్లాడాడండి. ఇప్పుడు టైం లేదు, నేను యాక్చువల్గా కోరెషుతో దేవుడు ఏం మాట్లాడాడో చెప్పాలండి. అంచేత ఆయన యూదుల్ని బబులోను చెర నుండి యెరూషలేముకు పంపించాడండి. చక్రవర్తి తీసుకెళ్ళిన వెండి బంగారం వస్తువులన్నీ, విలువైన వస్తువులన్నీ తిరిగి పంపించేశాడండి. వాళ్ళు ఇవ్వగలిగిన వాటన్నింటినీ ఇచ్చాడండి. మీరందరూ ఇవ్వండి అని చెప్పేసి యూదుల్ని ఎంకరేజ్ చేశాడండి. ఆ డబ్బంతా ఆ సొమ్మంతా తీసుకుని ఆ చెరుపక్కడు వచ్చి యెరూషలేము దేవాలయం పునాది వేశాడండి. అలాగే గ్రీకు రాజ్యాన్ని దేవుడు దేనికి వాడుకున్నాడండి. గ్రీకు రాజ్యం మీరు చెప్పారు కదా, గ్రీకు రాజ్యాన్ని దేవుడు దేనికి వాడుకున్నాడు. ఓకే, అంటే ప్రపంచం అంతా భిన్నమైన సంస్కృతులు ఎదురుకున్నారు. ఏ దేశానికి ఆ దేశం, ఏ దేశపు సంస్కృతి ఆ దేశానికి. కానీ గ్రీకులు వచ్చింది అది ఏమైంది తెలుసండి, ప్రపంచం అంతా ఒకే సంస్కృతి వచ్చిందండి. ఎలా సాధ్యమైంది? ఒకే భాష మాట్లాడారు. ఏదో అప్పుడు ప్రపంచమంతా మాట్లాడే భాష ఏదండి గ్రీకు భాష. ఇప్పుడు ప్రపంచమంతా మాట్లాడే భాష ఏదండి ఇంగ్లీషే. తెలుగు కదండి, మన ఆంధ్రాలో కూడా ఇంగ్లీషే, తమిళనాడులో ఇంగ్లీషే, ఎక్కడ చూసినా ఇంగ్లీషే. ఇప్పుడు ప్రపంచమంతా ఇంగ్లీష్ ఎలా మాట్లాడతారో అప్పుడు ప్రపంచమంతా గ్రీకు మాట్లాడారు. ఓకే, గ్రీకు మాట్లాడారు. గ్రీకు సంస్కృతి ప్రపంచమంతా విస్తరించింది. దానికని దేవుడికి సంబంధం ఏంటండి? పాత నిబంధన గ్రీకులతో తర్జుమా చేయబడింది, క్రొత్త నిబంధన గ్రీకులో రాయబడింది. ఇప్పుడు గ్రీకులో అంటే అందరూ చదువుతారండి, ఎందుకంటే గ్రీక్ అందరూ కలిసి కాబట్టి అందరూ చదువుతారండి. ప్రతి జనాంగంలోనికి బైబిల్ వెళ్ళిపోయిందండి. దానికి దేవుడు ఎవరిని వాడుకున్నాడంటే గ్రీకులు వాడుకున్నాడు. అప్పుడు దేవుడు రోమరాజ్యాన్ని ఎందుకు వాడుకున్నాడండి? అంతేనండి, యేసుప్రభుని సిలువ వేయాలి, క్రైస్తవుని హింసించాలి, దాని కొరకు వాడిని వాడుకున్నాడండి. ఆ రోమరాజుల కాలంలోనే యేసుప్రభు పుట్టారు, రోమరాజుల కాలంలోనే యేసుప్రభు సేవ చేశారు, రోమరాజుల కాలంలోనే క్రీస్తు యొక్క సంఘం స్థాపించబడింది, రోమరాజుల కాలంలోనే క్రీస్తు యొక్క సంఘానికి పీకి శ్రమలు వచ్చినాయండి. శ్రమపరచడానికి దేవుడు రోమా రాజ్యాన్ని వాడుకున్నాడండి. అది పర్పస్ అదండి. భూమి మీద ఉన్న ప్రతి మనిషిని ఎవరు వాడుకుంటారండి? దేవుడు వాడుకుంటాడు. మంచివాడిని మంచి పనికి వాడుకుంటాడు, చెడ్డవాడిని చెడ్డ పనికి వాడుకుంటాడండి. ఆయన దగ్గర ఆ ఫెసిలిటీస్ ఉన్నాయండి ఆయన దగ్గర. దేవుడు మంచివాడినే వాడుకుంటాడు లేదండి, చెడ్డవాడిని కూడా వాడుకుంటాడండి. లాస్ట్ ఇయర్ ఏప్రిల్ నెలలో ఏలూరులో క్లాస్ జరిగిందండి. ఆ క్లాసులో ఆ పాట చెప్పుకున్నామండి. అందరినీ కదిలించింది ఆ పాట. అంటే మీకు దీంట్లో ఉంటాయండి, యూట్యూబ్లో ఉంటాయి, మీరు ఒకసారి వినండి. ఏప్రిల్ నెల 9వ తారీఖు అండి, 16వ తారీఖు, ఫిబ్రవరి 17వ తారీఖు 4 పాఠాలు ఉంటాయి. ఒకసారి ఎప్పుడన్నా తిరిగి ఉన్నప్పుడు వినండి. దేవుడు
దేవుడు మంచోడు మంచి పని వాడుకుంటాడు, చెడ్డోడు చెడ్డ పని వాడుకుంటాడు. మంచోడు చెడ్డోడుగా మార్చడు, చెడ్డోడు మంచోడుగా మార్చడు, మారాలని కోరుకుంటాడు. కానీ నువ్వు ఏ స్థితిలో ఉన్నా సరే నేను నిన్ను వాడుకుంటాను, నేను నిన్ను నిర్మించాను కాబట్టి, సృష్టించాను కాబట్టి. నువ్వు చెడ్డోడు అయ్యండి దేవుడు పని చేస్తున్నావు కాబట్టి నువ్వు పరలోకానికి వెళ్ళవు. నువ్వు చెడ్డోడివే చెడ్డ పని చేస్తావు, నీ సృష్టికర్తని నువ్వు వాడుకుంటాడు. భయంకరమైన సబ్జెక్ట్ అండి. ఆ సబ్జెక్ట్ చెప్పిన తర్వాత గుండెలు అలసిపోయి కూర్చున్నవాడికి బోధించేవాడు కూడా. ఆ పాట చెప్పిన తర్వాత మొత్తం నా థింకింగ్ అంతా మారిపోయింది. ఒకసారి ట్రై చేయండి. ఈ 4 రాజ్యాల్ని ఇలా దేవుడు ఆయన చిత్తానికి వాడుకున్నారు. ఆయన సార్వభౌముడు, అలాంటి ఆయన సృష్టికర్త, ఆయన సార్వభౌముడు, ఆయన వాడుకుంటాడు అంతే. అప్పుడు ఈ కాలమని మనం నిర్ణయించడానికి కారణం ఏంటంటే, రోమా రాజ్యంలో కొంతమంది రాజులు క్రైస్తవులు హింసించారు. ఎవరెవరు అనేది చూద్దామండి. రోమా రాజుల్లో జూలియస్ సీజర్, క్రీస్తుకు పూర్వం 49 నుండి క్రీస్తుకు పూర్వం 44 వరకు ఆయన రోమా రాజ్యాన్ని డెవలప్ చేశారు. రోమా రాజ్యాన్ని కనుగొన్నది ఎవరంటే రొమ్యూలస్ అని ఒక ఆయన కనుగొన్నాడటండి. క్రీస్తు పూర్వం 753లో క్రీస్తుకు పూర్వం 753లో రొమ్యూలస్ అనే ఒక ఆయన రోమా రాజ్యాన్ని కనుగొన్నాడటండి. అంటే కొన్నేమో అంతకుముందు ఉంటాయి, ఎవరికి తెలియవు, ఎవరో వెళ్ళి కనుక్కుంటారు. కొన్నేమో వాళ్ళు వెళ్ళి స్టార్ట్ చేస్తారు. ఇప్పుడు అమెరికా ఉంటే కనుగొన్నారా, లేకపోతే వెళ్ళి స్టార్ట్ చేశారా? ఇండియాని ఆల్రెడీ ఉంది, కనుగొన్నారు. అలాగే అనమాట. అంటే మీకు తెలుగు బైబిల్ నిఘంటువులో ఈ ఇన్ఫర్మేషన్ ఉందండి. రొమ్యూలస్ అన్న అతను 753లో రోమా రాజ్యాన్ని స్థాపించాడు. జూలియస్ సీజర్ మొట్టమొదటి ఆయన రాజు అనలేదు, ఆయన్ని ఏదో అన్నారండి. ఆ తర్వాత 2 సీజర్ అగస్టస్. సీజర్ అగస్టస్ ఆక్టేవియన్ అన్నాడు. ఆక్టేవియన్, అగస్టస్ అంటే చెప్పేసి ఆక్టేవియన్ అన్నాడు. హెచ్చింపబడిన వాడు అని ఆయనకు బిరుదిచ్చారు. మనం బైబిల్లో అంటే హిస్టరీలోనేమో సీజర్ అగస్టస్ అంటారు, తెలుగు బైబిల్లోనేమో
కైసరు ఔగుస్తు అన్నాడండి. కైసరు ఔగుస్తు. కైసరు ఔగుస్తు అన్నాడండి. ఈ కైసరు ఔగుస్తు కాలంలో క్రీస్తు పుట్టారు. లోకా 2:1. పూర్వం రాశారు, క్రీస్తు శకం అంటారు. క్రీస్తు పూర్వం 31 నుంచి క్రీస్తు శకం 14 వరకు ఆయన పరిపాలన చేశాడు. మొన్న ఏలూరులో యూత్ మీటింగ్ జరిగిందంట. ఆ యూత్ మీటింగ్లో కొత్త నిబంధన చెప్పాం. అక్కడ చేసిన ఒక చిన్న ప్రయోగం ఏంటంటే, రోమా చక్రవర్తులకి కొత్త నిబంధన చరిత్రకి ఉన్న సంబంధాన్ని బట్టి కొత్త నిబంధన చరిత్ర చెప్పాం. యేసుప్రభు ఎవరి కాలంలో పుట్టారంటే కైసరు ఔగుస్తు కాలంలో పుట్టారు. యేసుప్రభు ఎప్పుడు సిలువ పడ్డారు అని చెప్పేసి అంటే తిబెరి కైసరు కాలంలో సిలువ పడ్డారు. పౌలు సువార్త సేవ ఎప్పుడు చేశారు అని చెప్పేసి అంటే క్లౌదీ చక్రవర్తి కాలంలో చేశారు. పౌలు 3వ ప్రయాణం పౌలుని చంపేసింది ఎవరని చెప్పేసి అంటే నీరో చక్రవర్తి. అలాగనమాట. యెరూషలేము దేవాలయాన్ని, యోదయ దేశాన్ని, యెరూషలేము దేవాలయాన్ని నాశనం చేసింది ఎవరంటే డొమిషియన్ కాలం. అలాగే అంటే ఏ చక్రవర్తి కాలంలో ఏ సంఘటన జరిగింది అనేది వండర్ఫుల్గా జరిగిందనే క్లాసు పిల్లలు పేరు పొందుంటారు. చాలా మంది పిల్లల్ని పంపలేదండి, మరి అది బిజీ అయిపోయినట్టున్నారు. దయచేసి ఏలూరులో ఏదైనా క్లాస్ జరిగితే దయచేసి పంపించండి. మేము ఒక్క నిమిషం వేస్ట్ చేయమండి, ఒక్క నిమిషం వేస్ట్ చేయమండి. పిల్లల్ని ఆత్మీయంగా పెంచడానికి ప్రయత్నం చేస్తాం. ఇంతవరకు మనం ఏం చేయలేకపోయామో అవన్నీ చేస్తాం. అంటే బుక్ ఇవ్వాలనుకున్నా కానీ అవ్వలేదు. తర్వాత దేవుని చేతులైతే పంపిస్తాను. అంటే ఎంత డీటెయిల్గా చెప్పాలనుకున్నాం అంటే అగస్టస్ కాలంలో ఈ యొక్క 14ను ఈ యొక్క లెక్కలేసి ఏ కాలంలో ఏం జరిగింది అనేది చెప్పాలని ఉద్దేశం అన్నమాట. అంత డీటెయిల్గా చెప్పాలని ఉద్దేశం. ఓకే. ఈ సీజర్ అగస్టస్ కాలంలో, కైసర్ ఔగుస్తు కాలంలో యేసుప్రభు పుట్టారు. 3 తిబెరి కైసరు. తిబెరి కైసరు క్రీస్తు శకం 14 నుంచి 37 వరకు. లోకా 3:1-2 ప్రకారంగా లేదా 1:3 ప్రకారంగా బాప్టిస్ట్ నుంచి యోహాను పరిచర్య,
బాప్తిస్మిచ్చి యోహాను పరిచర్య, యేసు ప్రభువు బాప్తిజం పొందటం, సంఘ స్థాపన, పౌలు రక్షించబడుట, ఇవన్నీ ఈ కాలంలో జరిగినాయి. పౌలు రక్షించబడటం కూడా ఈ కాలంలోనే జరిగింది. నాలుగు రడ్డి కాలికులం, క్రీస్తు శకం 37 నుండి 41 వరకు. క్రైస్తవులను హింసించాను, ఐదు క్లౌదీయ చక్రవర్తి, క్లౌదీయ చక్రవర్తి క్రీస్తు శకం 41 నుండి 54 వరకు. క్లౌదీయ చక్రవర్తి. క్లౌదీయ చక్రవర్తి పేరు ఎక్కడ ఉంటుందండి బైబిల్లో? క్లౌదీయ చక్రవర్తి కాలం బైబిల్లో ఉంటుందండి పేరు. నేను ఎక్కడ చూపిస్తున్నాను? అపోస్తల కార్యాలు 11 అధ్యాయం ఉంటుంది. అంటే పౌలు బర్నబా అంత్యకులు పనిచేస్తున్నారు. ఆ టైంలో అగపు ప్రవక్త వచ్చి భూలోకం అంతా కరువు రాబోతుందని ప్రవచించాడు. అది క్లౌదీయ చక్రవర్తి కాలంలో సంభవించింది. అలాగే ఆయన పేరు ఉందండి బైబిల్లో, తిబెరికేసర్ పేరు ఉందండి. అపోస్తల కార్యాలు 11వ అధ్యాయం 27, 28. అంటే మీరు అపోస్తల కార్యం 17 అధ్యాయం పైన ఈ క్లౌదీయ చక్రవర్తి పేరు రాసుకోవాలండి. ఈ సంవత్సరాలు వేసుకోవాలండి. అప్పుడు రెండు సంగతులు ఉన్నాయండి. ఇటు కరువు, యూదులను రోము నుండి పంపివేశాను. అంటే ఈయనకి సంబంధించి రెండు సంగతులు బైబిల్లో రాబట్టాయి. ఒకటి కరువు వచ్చింది, ఈ వచనాల్లో ఉంది.
2 యూదుల్ని రోమ్ నుండి పంపించేశాడు. అది అపోస్తలుల కార్యాలు 18వ అధ్యాయంలో ఉందండి. అపోస్తలుల కార్యాలు 18వ అధ్యాయంలో అప్పుడు అప్పుల ప్రిస్కిల్లా ఆ సందర్భంలో వచ్చేసారు. అప్పుల ప్రిస్కిల్లా రోమ్ నుండి కొరింథీకి వచ్చేసి కొరింథీలో ఉన్నారు. అలాగండి. అంటే దేవుడు ఎంత అద్భుతంగా ఆ చరిత్రను కలిపాడంటే ఈ సంఘటన జరగలేదు అని ఎవడని అనగలండి. నువ్వు నమ్మచ్చు నమ్మకపోవచ్చు, కానీ ఇది వాస్తవం అంతే. ఈరోజు చాలామంది నమ్మట్లేదు. కారణం ఏంటి తెలుసండి? నిన్న ఆ విషయం చెప్పుకున్నామంట. 2వ దశలోనికగా తీయటే కాదు, జస్ట్ వినడానికి. 2వ దశలోనిక 2వ అధ్యాయం 12వ వచనం ప్రకారంగా ఈరోజు చాలా మంది ఎందుకు నమ్మట్లేదటండి? ఎందుకు యేసుప్రభు గారు రావట్లేదండి ఈ కాలంలో మనుషులు? ఎవరన్నా ఒక సమాధానం చెప్పండి. మోసం చేసే శక్తిని దేవుడు వాళ్ళకి పంపించాడటండి. ఆమె ఎందుకు రావట్లేదు యేసుప్రభు దగ్గరికి? మోసం చేసే శక్తిని దేవుడు ఆమె దగ్గర పంపించాడండి. ఏం చేసిందని? సువార్తనేమో నిర్లక్ష్యం చేసింది. అసత్య విషయంలోనేమో అభిలాష కలిగి ఉంది. అసత్యానికేమో అభిలాష కలిగి ఉంది. సత్యాన్నేమో నిర్లక్ష్యం చేసింది. అందుచేత ఈరోజు చాలా మంది ప్రభు దగ్గర రావట్లేదండి. చాలామంది రావట్లేదండి. వాళ్ళు నశించిపోవడానికి సిద్ధపడిన వారు, నశించిపోవడానికి సిద్ధపడినవారు. అందుకే మనం పదం వాడతాం, వాళ్ళు ఏర్పాటు చేయబడ్డారండి, వాళ్ళు ఏర్పాటు చేయబడ్డవారండి అంటామండి. అంటే కలౌది చక్రవర్తి కాలానికి సంబంధించి 2 సంగతులు జరిగినాయండి. నీరో చక్రవర్తి క్రీస్తు శకం 54 నుండి 68 వరకు. పౌలు అంటే పౌలు తీర్పు తీర్చిన వ్యక్తి నీరో చక్రవర్తి. నేను చక్రవర్తి అని చెప్పుకుంటాను అని చెప్పేసి అంటే ఎవరు చెప్పుకుంటాను? నీరో చెప్పుకుంటాను అనమాట. అప్పుడు నీరో ఆయన విమర్శించి నేరమేమి రుజువు కాకపోవడం వల్ల నువ్వు అద్దెంట్లో ఉండొచ్చు, కానీ దేశాన్ని విడిచిపెట్టి వెళ్ళకూడదు, రోమాను విడిచిపెట్టి రోమా పట్టణాన్ని విడిచిపెట్టి వెళ్ళకూడదు, ఇటలీ దేశాన్ని విడిచిపెట్టి వెళ్ళకూడదు అని చెప్పేసి నియమిస్తే అప్పుడు అద్దెంట్లో ఉండి సువార్త పాటించాడు. ఆ తర్వాత అప్పుడు విడుదల పొందేందుకు మళ్ళా రోమకు వెళ్ళాడు. అప్పుడు రోమలో పౌలుని చంపేశాడు. నీరో చక్రవర్తి పౌలుని చంపించాడు. వీళ్ళు క్రీస్తు
శకం 68, 69. అంటే ఒక ముగ్గురు రాజులు, గొల్బ, నలుగురు గొల్బ, ఓదో, విక్టోరియస్. అంటే వాళ్ళు ఒకరి తర్వాత ఒకరు మారిపోయారు అనమాట. అంటే వాళ్ళు చేసిన కార్యాలు ఏం లేవు, అంచేత వాళ్ళ గురించి ఏం లేవు. ఆ తర్వాత వెస్పేషియన్, ప్లేవియస్, వెస్పేషియన్, ప్లేవియస్, వెస్పేషియన్. ఈయన క్రీస్తు శకం 69 నుండి 79 వరకు పరిపాలించారు. అంటే 70 క్రీస్తు శకం 70 దేంట్లోకి వస్తుందండి? ఏ సంవత్సరాలకు వస్తుందండి? ఎవరి పరిపాలనకు వస్తుందండి? ఈయన పరిపాలనకు వస్తుందండి. 70లో ఏం జరిగిందండి? యెరూషలేము దేవాలయం నాశనం చేయబడింది, పడగొట్టబడింది. యెరూషలేము దేవాలయం పడగొట్టబడింది. ఎవరు చేశారండి? టైటస్ అంటారు. టైటస్ అంటే ఈయన కొడుకు అనమాట అండి. ఈయనేమో చక్రవర్తి. బాబు ఫోన్ వాడేస్తావా? హలో, ఫోన్ తీసేయి, అది బయటకు వెళ్ళిపోండి. వెస్పేషియన్ ఏమో చక్రవర్తి, ఆయన కొడుకేమో సైన్యాధిపతిని పంపించి, లేకపోతే యెరూషలేము వెళ్ళి ఇదంతా నాశనం చేశారని చెప్పి కొడుకు అప్పగించి, సైన్యాధిపతికి అప్పగించి ఆయన రోమ్ వెళ్ళిపోయాడు. యెరూషలేము దేవాలయము పడగొట్టబడెను. యెరూషలేము దేవాలయము పడగొట్టబడెను. యెరూషలేము దేవాలయం రాయి మీద రాయి లేకుండా పడగొట్టబడింది అని యేసుప్రభు ఎక్కడ చెప్పారండి? 24 అధ్యాయం చెప్పారండి. మత్తయి సువార్త 24 అధ్యాయం. యెరూషలేము దేవాలయం వెళ్ళినప్పుడు, ఆఖరి వారంలో యెరూషలేము దేవాలయం వెళ్ళినప్పుడు యేసుప్రభు శిష్యులు యేసుప్రభుకు దేవాలయం గురించి వివరిస్తున్నాడండి. రాళ్ళు చూసావా ఎంత పెద్దవో, ఎంత గొప్పవో అని చెప్పి చూపిస్తున్నాడండి. అంటే యేసుప్రభు దగ్గర భౌతిక విషయాలు మాట్లాడాలా, ఆత్మ సంబంధ విషయాలు మాట్లాడాలా? ఆత్మ సంబంధ విషయాలు మాట్లాడాలి. ఇక్కడ ఆరాధన ఎంత బాగా జరుగుతుందో చూసావా అనాలి. ఈ రాళ్ళు చూసావా అనకూడదండి. అప్పుడు యేసుప్రభు ఏమన్నారు? ఈ రాయి మీద రాయి లేకుండా పడగొట్టబడటం త్వరలో జరుగుతుంది, మీరు చూస్తారు. అంటే అక్కడి నుంచి మనం చిన్న పాఠం నేర్చుకోవచ్చండి. మనం ఎప్పుడైనా యేసుప్రభుతో మాట్లాడేటప్పుడు భౌతిక విషయాల గురించి మాట్లాడాలా, ఆత్మ సంబంధ విషయాల గురించి మాట్లాడాలా? ఒక ఆయన సిక్కయ్యారు, నాయన ఆయనకి స్వస్థత ఇవ్వు అని అడిగాం. ఆయన అడుగుతాడు, ఎందుకు వెళ్ళరా నేను అంటాడు. అప్పుడేం చెప్పాను? ఆయన కూతురికి పెళ్ళి అవ్వలేదు అని చేత ఆయన బ్రతికించు, ఆయన కూతురికి పెళ్లి చేస్తాడు అనాలా? ఆయన ఇంకా సేవ చేయాలి అనాలా? అంటారు. కూతురికి పెళ్ళి అవ్వలేదు అనకూడదండి.
అది ముఖ్యం కాదండి, అది ముఖ్యమే, కానీ దేవుడు ప్లీజ్ చేసిన విషయం కాదండి. నీ సేవ చేస్తాడు, ఆయన బ్రతికించు అన్నారండి. లేకపోతే ఆయన చాలా నిర్లక్ష్యం చేశాడు. నువ్వు కానీ బ్రతికిస్తే ఇంకా ఎక్కువ నిన్ను గురించి నేర్చుకుంటాడు. ఎందుకు నేర్చుకుంటాడు? అది నేర్చుకోవడానికి గ్యారెంటీ ఏంటి? నేను వెళ్ళి చెప్తాను అన్నారన్నమాట. నేను వెళ్ళి చెప్తాను ఆయనకు ఆశీలు అన్నారు. అప్పుడు ఆత్మసమ విషయాలు అడిగితే దేవుడు ఇస్తాడండి. భౌతిక విషయాలు అడిగి ఆయన్ని మెప్పించలేమండి, ఆయన మెప్పించలేమండి. వీళ్ళు అదే పూలిష్ థింక్ చేశారండి. యెరూషలేము దేవాలయం చూపించారండి ఆ యేసు ప్రభుకి. ఆ గొప్పతనం వివరిస్తారు, గొప్పదే కాదనలేదండి. పెద్ద పెద్ద రాళ్ళు అంటండి. ఇప్పుడు మనలా ఇంటికి తీసుకెళ్ళేలా ఇసికి పెట్టడం కాదండి. ఓ 10 మంది మోసుకొచ్చేవారటండి, రాళ్ళు మోసుకొచ్చి అలా ఫిక్స్ చేసేవారటండి. అలాంటి రాళ్ళతో కట్టారండి యెరూషలేము దేవాలయం. అందుకు అది చాలా గొప్పది. అది వివరిస్తే ఆయనకి నచ్చలేదండి. ఈ రాయి మీద రాయిపడ లేకుండా పడగొట్టబడుతుంది అని చెప్పేసి. అప్పుడు హిస్టరీ రాసేవాళ్ళు ఏమన్నారంటే, జోసిఫస్ అని ఆయన ఒక హిస్టోరియన్ ఉన్నాడు. ఆయన ఆ టైంలో యెరూషలేములో ఉన్నాడు. అప్పుడు టైటస్కి రిక్వెస్ట్ చేశాడట, ఆ యెరూషలేము దేవాలయం చాలా గొప్పది, యూదులకి ఒక పరిశుద్ధమైన స్థానం, అది దాన్ని డిస్టర్బ్ చేయకుండా మీరు కాస్త పర్మిషన్ ఇవ్వని చెప్పేసి అంటే, అప్పుడు సైనిక్ చెప్పాడట, ఆ యెరూషలేము దేవాలయం ముట్టుకోవద్దు, మీరు మిగిలినంత నాశనం చేసేయండి అన్నాడు. అప్పుడు ఈ సైనికుల్లోనే ఒక రూమర్ వచ్చిందట. ఆ రూమర్ ఏంటంటే రాయికి మధ్యన బంగారం ఉంది అని రూమర్ వచ్చిందట. అప్పుడు కాపలా కావాల్సిన సైనికులే తెలిసేసి కూల్చేశారు. ఆ బంగారం కోసం కూల్చేశారట. అంటే ఆ రూమర్ రప్పించింది ఎవరన్నమాట. ఎందుకు రప్పించాడండి? ఆయన కుమారుడు చెప్పిన మాట నెరవేర్చబడాలి. అది దేవుడండి. యెరూషలేము దేవాలయం క్రీస్తు శకం 70లో యెరూషలేము దేవాలయం పడగొట్టబడింది. అది వెస్పేషియన్ కాలంలో జరిగింది. అప్పుడు మత్తయి సువార్త 24 అధ్యాయంలో రాతి మీద రాయి లేకుండా పడగొట్టబడుతుంది అన్నాడు కదండి యేసు ప్రభు. అక్కడ ఈ పేర్లు రాసుకోవాలి, అక్కడ ఈ సంవత్సరం వేసుకోవాలండి. అలాగా మీరు బైబిల్లో ఒక డిక్షనరీలా తయారు చేసుకోండి. వెస్పేషియన్ IJK. అప్పుడు వెస్పేషియన్ చనిపోయిన తర్వాత ఆయన కొడుకు తీతు చక్రవర్తి అయ్యాడండి. తీతు లేకపోతే యూదులను హింసించెను. యూదులను హింసించాడు. IJK. తీతు క్రీస్తు శకం 79 నుండి 81 వరకు. క్రీస్తు శకం 79 నుండి 80 వరకు. ఈయన 2 పనులు చేశాడటండి. ఒకటి, యెరూషలేము నాశనం చేసి వచ్చేసిన తర్వాత రోమపట్నంలో జ్ఞాపకార్థంగా ఒక ఆర్చిని నిర్మించాడట. అది అంటే యెరూషలేమును మనం నాశనం చేసాం అనడానికి గుర్తుగా ఒక ఆర్చిని నిర్మించాడు. కొలస్సీయం కట్టించాడట. 81లో మరణించాడు.
డొమిషియన్. క్రీస్తు శకం 81 నుండి 96 వరకు. క్రైస్తవులను బాగా హింసించాను. యోహానును పద్మాసు ద్వీపములో వేయించాను. చక్రవర్తి ఆరాధన ప్రభలమాయను. చక్రవర్తి ఆరాధన అంటే చక్రవర్తిని దేవుడిని ఆరాధించడం. ఈ కాలంలో ప్రకటన గ్రంథం వ్రాయబడిన అంటే కాలం తెలుసుకున్న కోసం మనం ఇవన్నీ చదివామండి. రోమ్యులస్ అనే ఆయన ద్వారా రోమా స్టార్ట్ అయింది. జూలియస్ సీజర్ పరిపాలించాడు. సీజర్ అగస్టస్ పరిపాలించాడు. ఆ కాలంలో యేసుబాబు పుట్టారు. తిబెరికైసర్ కాలంలో యేసుబాబు పరిచయం చేశారు. ఆయన చనిపోయారు. సమాజ బెటర్ సంఘం స్థాపించబడింది. కాలిగొల క్రైస్తవులు హింసించాడు. క్లౌదీ చక్రవర్తి కాలంలో 2 సంఘటనలు జరిగినాయి. నీరో చక్రవర్తి పౌరుల్ని చంపించాడు. ఒక ముగ్గురు చక్రవర్తులు ఒకే సంవత్సరం 3 చక్రవర్తులు మారిపోయారు. వెస్పేషియన్ కాలంలో యెరూషలేము నాశనం చేయబడింది. తీతు కాలంలో క్రైస్తవులు హింసించారు. డొమిషియన్ కాలంలో క్రైస్తవులు బాగా హింసించారు. యోహాను పద్మసు వేసింది కూడా ఆ కాలంలో. చక్రవర్తి ఆరాధన కొంచెం ఎక్కువైంది, ప్రభావమైంది. అంతకుముందు ఉంది, ఎక్కువైంది. ప్రకటన గ్రంథం ఈ కాలంలో రాయబడింది. కాబట్టి ప్రకటన 95, 96 ఆ కాలంలో రాయబడింది. అర్థం చూసాం, గ్రంథకర్త చూసాం, గ్రహీతలు చూసాం. అంటే యాక్చువల్గా గ్రహీతల పేర్లు అంటే 7 సంఘాల పేర్లు రాయలేదు. తర్వాత కాలం చూసాం. చిన్న బ్రేక్ తీసుకుందాం. అంటే 1 అవర్ అయింది. బ్రేక్ తీసుకుని మళ్ళీ తిరిగి వచ్చిన తర్వాత మరికొన్ని విషయాన్ని ఆలోచిద్దాం. అందరూ బ్రేక్ తీసుకున్నాము. బ్రేక్ తీసుకున్న ముందు మరోసారి ప్రార్థన చేసుకుందాము.